కూటమి నాయకుల మధ్య వివాదాలతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల రాజకీయ ప్రత్యర్థులుగా ఒకరిపై ఒకరు చెలరేగిపోయిన నాయకులు ఆ తర్వాత మిత్రపక్షాల్లో చేరిన వారి మధ్య మాత్రం ఆధిపత్య పోరు అలానే కొనసాగుతోంది. ఆ క్రమంలోనే పొన్నూరు కూటమి నేతల ఫైట్ రచ్చగెక్కిందని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్రపై విజయం సాధించిన కిలారి రోసయ్య మొన్నటి ఎన్నికల్లో నియోజకవర్గం మారినా సరే వారి మధ్య మాత్రం పోరు కొనసాగుతూనే ఉంది. ఫలితాల తర్వాత రోసయ్య జనసేన పంచకు చేరారు. అయినా ఇద్దరు నేతలు తగ్గేదేలే అన్నట్టుగా చేస్తున్న రాజకీయంతో పొన్నూరు పాలిటిక్స్ హీట్ ఎక్కిపోతున్నాయట. అసలు ఇంతకీ అక్కడ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? గుంటూరు జిల్లా రాజకీయాలు గుంటూరు మిర్చిలాగే ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. ప్రస్తుతం అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీల మధ్య రాజకీయ విభేదాలు ఏమో గాని కూటమి పక్షాల్లోనే విభేదాలు రచ్చకెక్కుతున్నాయట. పొన్నూరు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ నుండి జనసేనలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య మధ్య ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోందట. తాజాగా ధూళిపాళ్ల నరేంద్రపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు కిలారి రోషయ్య. తన రాజకీయ భవిష్యత్తును ఇబ్బంది పెట్టే విధంగా కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన రేషన్ డీలర్ బర్నబాస్ హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా తనపై బురద చల్లేందుకు సిఐడి నోటీసులంటూ ఓ వర్గం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. ఆ రేషన్ షాప్లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల ఇది జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ మనుషులు ఎవరు, వాళ్ళ మీద ఎవరెవరు వాళ్ళు ఒప్పుకొని కేసులో చంపించింది ఒప్పుకున్నారో అవన్నీ కూడా ఆ రోజు పోలీసు విచారణలో తేలింది. అది వాళ్ళకి విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ మీద. అంతేగాని ఇవాళ రాజకీయంగా ఎక్కడ రేపు నేను మళ్ళీ పొన్నూరు వస్తానని ఒక భయంతో ఊరినే బురదేసే కార్యక్రమం ఇదంతా. మాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి ఇలాంటి హత్యా రాజకీయాలు ఎప్పుడు మా ఇంట వంట లేవు. కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు బ్రిడ్జి మీద కానీ, ముల్కుదురి సొసైటీ వ్యక్తిని కానీ, లేకపోతే నిన్నగాక మొన్న ఒక సర్పంచ్ మీద జరిగిన హత్య విషయాల్లో దాడుల్లో ఎవరున్నారనేది పట్టణ ప్రజలకి, పొన్నూరు నియోజక ప్రజలందరూ కూడా బాగా తెలుసు. పొన్నూరు నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేశానని, అందుకే నియోజకవర్గం ప్రజలు ఇంకా తనను ఆదరిస్తున్నారని రోషయ్య అంటున్నారు. తాను పొన్నూరులో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే పార్టీని ఎదగనీయకుండా చేయడానికి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తప్పకుండా ఈ అంశాలను పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని ధూళిపాళ్ల వర్గాన్ని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారు. జనసేన నేతగా కిలారి రోషయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు పొన్నూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎవరినుద్దేశించి రోషయ్య వ్యాఖ్యలు చేశారనే దానిపై నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ఇండైరెక్ట్ గా ధూళిపాళ్ల వర్గంపై కిలారి రోషయ్య అగ్గి మీద గుగ్గిలమయ్యారనే టాక్ నియోజకవర్గంలో నడుస్తోందట. అయితే కిలారి రోషయ్య వ్యాఖ్యలకు ధూళిపాళ్ల వర్గం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కావాలనే తమ నేతని ప్రజల్లో తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర మీద చేస్తున్న విమర్శను మానుకోవాలంటూ రోషయ్యకు హితవు పలుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియా ఘాతకాలతో బర్న్ బస్ హత్యకు గురయ్యారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తుండటంతో ఈ కేసులో కిలారి రోషయ్యకి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారన్న ప్రచారం జరిగింది. అయితే దానికి టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే వర్గం అంటోంది. ఆ క్రమంలో కిలారి రోషయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సొంత వ్యాపారాలు మాత్రమే చేసుకున్నారని, ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం షెల్టర్ కోసం మాత్రమే జనసేనలోకి వచ్చారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కిలారి అంశంలో ధూళిపాళ్ల వర్గం సీరియస్ గానే వ్యవహరిస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా కిలారి ఉన్నప్పుడు టీడీపీ నాయకులపై కేసులు పెట్టి వేధించారని టీడీపీ వర్గం ఆరోపిస్తోంది. సంఘం డైరీ వ్యవహారంలోనూ ధూళిపాళ్ల అరెస్టు విషయంలోనూ కిలారి కీలకంగా వ్యవహరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మట్టి మాఫియాకు సంబంధించి అనేకసార్లు ధూళిపాళ్ల నరేంద్ర క్వారీ వద్దకు వెళ్లి నిరసనలు చేశారు. అప్పుడు కూడా తమపై తప్పుడు కేసులు పెట్టారని, అభివృద్ధి పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని, వాటిపై విచారణ చేయాలని నాయకులు అంటున్నారు. ఆయన షెల్టర్ కోసం జనసేనలో చేరినా చేసిన అక్రమాలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని
టీడీపీ వర్గం అంటోంది. ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాలు పొన్నూరు రాజకీయాల్లో గరంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో పొన్నూరు టికెట్ దక్కించుకోలేక గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రోశయ్య తిరిగి పొన్నూరులో పాలిటిక్స్ చేయాలని చూస్తుండడాన్ని టీడీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. మొత్తం మీద వైసీపీని ఎండగట్టాల్సిన కూటమి శ్రేణుల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్పై పెద్ద రచ్చే నడుస్తోంది ఇప్పుడు.